अर्बन एमएलए सरपंच सूर्यनारायण गाరికి ఒక 2 నిమిషాలు ఇక్కడ మన నవరాత్రి ఉత్సవాల గురించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరూ కూడా ఒకసారి రెండు చేతులు పైకెత్తి నవదుర్గ మాతాకి జై శ్రీరామ్ భారత్ మాతాకి.
సూర్య సమైక్య యువజన సంఘం ఆధ్వర్యంలో 39వ డివిజన్ ఇందిరా ప్రియదర్శి కాలనీలో 13వ సంవత్సరము అమ్మవారి రేపటి నుంచి ప్రారంభమయ్యే నవరాత్రులకు ఈరోజు ఘనంగా అమ్మవారిని ఆహ్వానించి రేపటి నుండి అమ్మవారిని పీఠం మీద ప్రతిష్ఠించి 9 రోజులు ఘనంగా పూజ చేసుకునడం, ఆ తర్వాత 10వ రోజు దసరా పండుగ ఘనంగా జరుపుకుంటాం. ఈ దసరా నవరాత్రులకు ఒక ఘనమైన చరిత్ర ఉంది. చెడు పైన మంచి సాధించిన రోజు ఏది అంటే దసరా. ఏదైతే మహిషాసుర రాక్షసుని నవదుర్గా మాత 9 రోజులు యుద్ధం చేసి మహిషాసురుని వధించి 10వ రోజు మనం దసరా పండుగ ఉత్సవంగా చేసుకునేది ఈ నవరాత్రులు. ఈ నవరాత్రులకు ఇంకొక ప్రత్యేకమైన అంశం ఒకటి ఉంది. ఇప్పుడే చాలామంది మనం 5 గంటలకు మోడీ గారి సందేశం కూడా ఇండస్ట్రీలో కొంతమంది ఏదైనా బిజీలో ఉన్నారేమో కమిటీ వాళ్ళైతే ఎప్పుడు లేని విధంగా పేదలకు మధ్యతరగతి వాళ్లకు రేపటి నుండి జిఎస్టీ దసరా పండుగ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో పేదలకు ముఖ్యంగా మధ్యతరగతి వాళ్లకు ఒక పెద్ద గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. మన నిత్యావసర సరుకుల పైన అనేక వాటిపైన 12%, 18% జిఎస్టీని 5%, చాలా వాటిపైన 0% చేయడం జరిగింది. ముఖ్యంగా ఆరోగ్య విషయంకి వస్తే హెల్త్ కార్డుల మీకు 0 జిఎస్టీ. ఈ విధంగా మనం రోజు కూడా పేపర్లలో చూస్తూ ఉన్నాం. నిత్యావసర సరుకులతో పాటు బైకులు కానీ 4 వీలర్లు కానీ 1,00,000, 2 లక్షల రూపాయల కార్ల ధర తగ్గింది. అంటే ఈ నవరాత్రుల సందర్భంగా కేంద్ర ప్రభుత్వము భారతీయ 140 కోట్ల ప్రజలకు ఒక పెద్ద గిఫ్ట్ ఇచ్చిన సందర్భంగా వారికి కూడా మనం అందరి తరఫు నుండి ధన్యవాదాలు కృతజ్ఞతలు చెప్తుంటే, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కొందరు ఉండిండొచ్చు. గత బడ్జెట్లో 12 లక్షల రూపాయల ఎగ్జెంప్షన్, అది కూడా ఒక చరిత్రనే. అంటే 1 లక్ష రూపాయలు సంపాదించే మనిషి ఒక వ్యక్తికి జాబ్ హోల్డర్కు సంవత్సరానికి 1 లక్ష రూపాయల బెనిఫిట్ అయింది. ఇప్పుడు ఈ జిఎస్టీ తోటి కనీసం ఒక కుటుంబానికి 8 నుంచి 10,000 రూపాయలు లాభం పొందుతూ ఉంది. ఈ విధంగా నరేంద్ర మోడీ గారు అందరి గురించి పనిచేస్తున్న వ్యక్తి. వారికి మరొక్కసారి శుభాభినందనలు తెలియజేస్తూ ఇంకా ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన కమిటీ సభ్యులందరికీ మా సోదరుడు నిత్యం లతా కృష్ణ వారికి ఏ కార్యక్రమం చేసినా ఘనంగా చేస్తారో వారందరికీ కూడా తోడు ఉంటాడు. ఏ మంచి పనికైనా నేనున్నా అని ముందుకొచ్చే నిత్యం కృష్ణ వారికి మరియు 39వ డివిజన్ పెద్ద మనుషులకు, సోదరమణులకు, యువకులకు, చిన్నారులకు నవరాత్రి మరియు దసరా పండుగ శుభాకాంక్షలు, శుభాభినందనలు. భారత్ మాతా కీ జై శ్రీరామ్. పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ వచ్చిన